హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ రీజన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనందరికీ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి లేటెస్ట్గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో మీకు ప్రతి నెల శాలరీ కూడా మీకు 50,200 దాకా అయితే మీకు రావడం జరుగుతుంది. పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీరు ఇంటర్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు కేవలం ఇంటర్ కానీ, డిప్లొమా కానీ పాస్ అయితే సరిపోతుంది. సో ఫీమేల్ క్యాండిడేట్స్కి, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే ఉండదనమాట. సో వీళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇండియన్ సిటిజన్స్ అందరూ అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే పర్మనెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఈ వీడియోని చివరి దాకా చూసి వెంటనే అయితే ఆన్లైన్లో అప్లై చేయండి. ఎలా అప్లై చేయాలో కూడా నేను చెప్తాను, కాబట్టి చివరి దాకా చూడండి. అండ్ మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. దాని లింక్ అనేది మన కామెంట్ బాక్స్లో ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో అది క్లిక్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. సో మీరు కనుక ఈ వీడియోని ఇక్కడ దాకా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియో కంటెంట్ నచ్చే ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని ఒక్క లైక్ చేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికీ అయితే సెంట్రల్ గవర్నమెంట్ కి సంబంధించిన సిఎస్ఐఆర్ సంస్థ కింద పనిచేసే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ నుంచి మనకి లేటెస్ట్ గా జాబ్ రిక్రూట్మెంట్ అయితే రావడం జరిగింది. సో ఈ నోటిఫికేషన్ అనేది మీకు 7th మే నాడైతే మీకు రిలీజ్ అవ్వడం జరిగింది. 31st మే లోపల అయితే మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేయాలన్నమాట. సో మీకు జూలై లోపల అయితే మీకు జాబ్లో కూడా అయితే మీకు జాయిన్ అయితే అవ్వడం జరుగుతుంది. సెలక్షన్స్ కూడా అయితే అయిపోవడం జరుగుతాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇవి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. మీకు శాలరీతో పాటు మీకు బెనిఫిట్స్ కూడా అయితే మీకు రావడం జరుగుతాయి. అంటే శాలరీలోనే మీకు బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని హౌస్ రెంట్ అలయన్స్ అని, ట్రాన్స్పోర్ట్ అలయన్స్ అని, డియర్నెస్ అలయన్స్ అని, తర్వాత లీవ్ ట్రావెల్ కన్సెషన్స్ అని ఇలాంటివన్నీ అయితే మీకు రావడం జరుగుతాయి. కాబట్టి తప్పకుండా అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీకు సెలక్షన్ మెథడాలజీ చూసినట్లయితే మీకు ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మీకు 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2 అవర్స్ పాటు మీకు టైం కూడా అయితే ఇస్తారనమాట. అలాగే మీకు దీంట్లో క్వశ్చన్స్ కూడా మీకు జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితే ఉండడం జరుగుతాయి. సో ఇక్కడ మీకు నెగెటివ్ మార్కింగ్ కూడా అయితే ఉందన్నమాట. ప్రతి రాంగ్ ఆన్సర్‌కి 0.25 నెగెటివ్ మార్కింగ్ ఉంది. తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా అయితే మీకు ఉండడం జరుగుతుంది. సో మెరిట్ లిస్ట్ ప్రకారం మీకైతే జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీకు జస్ట్ క్వాలిఫై అయితే సరిపోతుందన్నమాట. సో మీకు మెరిట్ లిస్ట్ అనేది మీకు ఎగ్జామ్ బట్టి అయితే మీకు తీయడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు జనరల్ కండిషన్స్ కూడా అయితే ఇచ్చారు. ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ జాబ్స్‌కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే మీకు జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మీకు హౌ టు అప్లై అని చెప్పి ఇచ్చారు. సో ఇక మీకు డైరెక్ట్‌గా ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేయొచ్చనమాట. సో మీకు ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అండ్ ఆల్ అదర్ వుమెన్ క్యాండిడేట్స్, అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్‌కి ఎలాంటి అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు. సో వీళ్ళైతే తప్పకుండా అప్లై చేసుకోండి. సో మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాలనమాట. సో ఇక్కడ మీకు జూనియర్ స్టెనోగ్రాఫర్ అనే ఉద్యోగాలకి వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మీరు ఇంటర్ పాస్ అయినా ఆర్ ఇట్స్ ఈక్వివలెంట్ అన్నారు కాబట్టి డిప్లొమా పాస్ అయినా సరే అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ, ఎలాంటి బీటెక్ చేసినా అప్లై చేయొచ్చు. ఎందుకంటే మీరు ఎలాగోలా మీరు ఇంటర్ గాని, డిప్లొమా గాని పాస్ అవుతారు కాబట్టి వాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చనమాట. 18 ఇయర్స్ నుంచి 27 ఇయర్స్ వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఎస్సీ క్యాండిడేట్స్‌కి ఇంకా మీకు పోస్ట్ రిజర్వేషన్‌గా ఉంది కాబట్టి ఎస్సీ వాళ్ళైతే ఇంకా ఎక్స్‌ట్రా 5 ఇయర్స్ వరకు అప్లై చేయొచ్చు. ఓబీసీకి కూడా ఉంది కాబట్టి ఓబీసీ వాళ్ళైతే ఇంకా ఎక్స్‌ట్రా 3 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చనమాట. సో ఇక్కడ మీకు అప్రాక్సిమేట్‌గా మీకు మొత్తం కలిపి 50,200 దాకా అయితే మీకు సాలరీ అయితే రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అయితే అప్లై చేసుకోండి. సో ఎవరైతే స్టెనోగ్రాఫర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా మీకు ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అంటే మీకు షార్ట్ హ్యాండ్‌కి సంబంధించి. సో అది కూడా అయితే మీరు క్వాలిఫై అయితే సరిపోతుంది. సో ఇక్కడ మీకు రూ. 500 అప్లికేషన్ ఫీజ్ అయితే పే చేయాలి. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, వుమెన్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ వీళ్ళు కాకుండా మిగిలిన వాళ్ళైతే 500 అయితే పే చేయాలన్నమాట. సో ఇంత అమౌంట్ పే చేయాలనుకోమాకండి. ఒకవేళ మీరు కనుక ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అయితే అప్లై చేసుకోండి. సో పర్మనెంట్‌గా చేసుకోవచ్చు కాబట్టి. సో ఇక్కడ మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అయితే మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లై లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది, డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సో అది క్లిక్ చేసినట్లయితే మీకు అఫీషియల్ వెబ్‌సైట్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది అప్లై చేయడానికి. మీకైతే వీళ్ళకి సంబంధించిన అఫీషియల్ వెబ్‌సైట్ ఇది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. జూనియర్ స్టెనోగ్రాఫర్ రిక్రూట్మెంట్ కన్సల్ట్ అని చెప్పి. సో ఇక్కడ మీకు 7th మే నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. 31st మే లోపలైతే మీరు అప్లై చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు వీటికి సంబంధించి ఇష్యూయింగ్ ఆఫ్ ఆఫర్ లెటర్ టు ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ 22/7/2025 కల్లా మీకు జాబ్‌లు అయితే ఉండడం జరుగుతుంది. ఆఫర్ లెటర్ కూడా వీళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. సో ఫైనల్ రిజల్ట్ అనేది మీకు 18/7 నాడైతే మీకు రిలీజ్ అవుతుందన్నమాట. సో మీకు ఎగ్జామినేషన్ కూడా మీకు 18 జూన్ లోపలైతే మీకు ఉండడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసుకోండి. సో ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో ఇక్కడ ఫ్రెష్ అప్లికేషన్ క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దీని మీద అయితే క్లిక్ చేయండి.
మీకైతే వీళ్ళకి సంబంధించి మళ్ళీ ఇలా అప్లై చేయడానికి అప్లికేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ మీరైతే మీ నేమ్ ఎంటర్ చేయండి. మీ ఫాదర్స్ నేమ్, మదర్స్ నేమ్, మీ కేటగరీ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క సబ్ కేటగరీ ఏదైతే అది, ఆ తర్వాత మీ జెండర్, తర్వాత మీ సెలెక్టర్ కేటగరీ ఫర్ ఫీ ఎగ్జంప్షన్. సో, ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉన్నారో, సో, వాళ్ళైతే ఇలా ఏదైతే అది సెలెక్ట్ చేసుకోవాలనమాట. సో, ఒకవేళ జనరల్ కేటగరీ వాళ్ళు ఎవరైతే ఫీజ్ పే చేయాలో వాళ్ళు నాట్ అప్లికబుల్ అని చెప్పేదైతే మీరు సెలెక్ట్ చేయాల్సుంటుంది. ఎవరైతే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్‌మెన్, పీడబ్ల్యూడీ ఉంటారో, సో, వాళ్ళు ఇవి సెలెక్ట్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు ఫీజయితే కట్టాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మీకు వేరే వాళ్ళు ఫీజ్ కట్టాల్సిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు నాట్ అప్లికబుల్ అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత ఏజ్ యాస్ ఆన్ మే 31, 2025 మే 31, 2025 కల్లా మీ ఏజ్ ఎంతుందో అది ఎంటర్ చేయండి. తర్వాత మీ నేషనాలిటీ ఇండియన్, మొబైల్ నంబర్, ఈమెయిల్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీ మొబైల్ నంబర్, అడ్రస్ కరస్పాండెన్స్ అంటే ఇప్పుడు మీరు ప్రెజెంట్ ఉన్న అడ్రస్, సిటీ, పిన్ కోడ్, స్టేట్, తర్వాత పర్మనెంట్ అడ్రస్ 2 సేమ్ అయినట్లయితే ఇక్కడ టిక్ బాక్స్ మీద టిక్ చేసేయండి. సేమ్ అదే వస్తుంది. తర్వాత ఒకవేళ వేరేదైతే పర్మనెంట్ అడ్రస్ అదేదైతే అది ఎంటర్ చేయండి. తర్వాత సిటీ, పిన్ కోడ్, స్టేట్ ఇవన్నీ కూడా అయితే వస్తాయి. తర్వాత మీ యొక్క 10థ్ క్లాస్, ఇంటర్మీడియేట్ ఇవి ఎక్కడ చదివారు? ఏ ఇయర్‌లో పాస్ అయ్యారు? ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయి? పర్సెంటేజ్ ఎంతొచ్చింది? ఒకవేళ సీజీపీఏ వస్తే దాన్ని పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేయండి. ఎలా కన్వర్ట్ చేయాలంటే సీజీపీఏ ఫర్ సపోజ్ మీకు 9.8 వచ్చిందనుకోండి. 9.8 సీజీపీఏ వస్తే ఇంటూ 9.5 చేయండి. సో, ఎంతైతే సీజీపీఏ ఉంటుందో ఇంటూ 9.5 వస్తే మీకు పర్సెంటేజ్ వస్తుంది. ఆ పర్సెంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఏదైనా డిగ్రీ చేసినా సరే, ఏమన్నా చేసినా సరే అవి కూడా అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ యెస్ ఆర్ నో అని అడుగుతున్నారు. సో, ఉంటే మీకు ఉన్నట్లయితే యెస్ పెట్టండి. తర్వాత మీడియం ఆఫ్ స్కిల్ టెస్ట్. సో, మీకు షార్ట్ హ్యాండ్ దేంట్లో కావాలనుకుంటున్నారు స్కిల్ టెస్ట్ అనేది. సో, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ. సో, షార్ట్ హ్యాండ్ దీని ప్రకారమే మీకు అక్కడైతే ఎగ్జామ్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మీకు సంబంధించి ఎక్స్‌పీరియన్స్ ఏదైనా ఉంటే రాయండి. లేకపోతే అవసరం లేదు. తర్వాత ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్. సో, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్‌కి సంబంధించి ప్రతి సర్టిఫికేట్స్ అన్ని స్కాన్ చేసి ఒక పీడీఎఫ్ చేసి దాన్నైతే ఇక్కడ అప్‌లోడ్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఫోటోగ్రాఫ్ కూడా ఇక్కడ అప్‌లోడ్ చేయండి పీడీఎఫ్ రూపంలో. తర్వాత మీ సిగ్నేచర్ కూడా మీరు అప్‌లోడ్ చేయొచ్చు. ఇది 2 ఇమేజ్ రూపంలో అయితే మీరు అప్‌లోడ్ చేయాలి. ఫోటోగ్రాఫర్, సిగ్నేచర్. మళ్ళీ సైజ్ కూడా చూసుకోండి. వాటి సైజెస్ అనేవి 150 కేబీ. ఇది కూడా 50 కేబీ లోపలైతే ఉండాలి. సో, ఇక్కడ మీరు ఎవరైతే ఫీ పేమెంట్ చేయాలో వాళ్ళు ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ పేమెంట్ త్రూ స్టేట్ బ్యాంక్ అని ఉంటుంది. సో, వాళ్ళైతే ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు పేమెంట్ అయితే లింక్ ఓపెన్ అవ్వడం జరుగుతుంది పే చేయడానికి. సో, మిగిలిన వాళ్ళు ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్‌మెన్ వాళ్ళు పే చేయక్కర్లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు. సో, ఎవరైతే పేమెంట్ చేస్తారో వాళ్ళు ఇక్కడ రిఫరెన్స్ నంబర్ కూడా అయితే మీరు ఎంటర్ చేయాలి పేమెంట్ చేసిన తర్వాత. సో, ఇది క్లిక్ చేసినట్లయితే మీకు పేమెంట్ ఆప్షన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్‌సైట్ అనేది. మీకైతే ఇలా అఫీషియల్ వెబ్‌సైట్ ఓపెన్ అవుతుంది. ఎస్‌బీఐ కలెక్ట్ వాళ్ళకి సంబంధించి. సో, ఇక్కడ మీకు మీ నేమ్, మీ ఫాదర్స్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్, తర్వాత మీ మొబైల్ నంబర్స్ ఎంటర్ చేయండి. తర్వాత సేమ్ అదే మొబైల్ నంబర్ ఇక్కడ కూడా ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ ఐడీ ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్స్ పెట్టి టిక్ చేసి క్యాప్చా మీకు అక్కడ ఏదైతే ఉంటుందో అది ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత వెరిఫై పేమెంట్ డీటెయిల్స్ అంటే అన్నీ కరెక్ట్‌గా అయితే వెరిఫై నెక్స్ట్ క్లిక్ చేసి పేమెంట్ అయితే కంప్లీట్ చేసి రిసిప్ట్ కూడా అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇలా డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత దాంట్లో మీకు రిఫరెన్స్ నంబర్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ రిఫరెన్స్ నంబర్‌ని ఇందాక చెప్పిన విధంగా అప్లికేషన్ ఫార్మ్‌లో అయితే మీరు ఎంటర్ అయితే చేయాల్సి ఉంటుంది. సో, ఇలా మీరైతే పేమెంట్ చేసి సబ్మిట్ అయితే చేయొచ్చనమాట అప్లికేషన్ ఫార్మ్‌ని. ఎవరైతే పేమెంట్ చేయక్కర్లేదో వాళ్ళు డైరెక్ట్‌గా అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ ఫార్మ్‌ని. ఇందాక పేమెంట్ చేశారు కదా! వాళ్ళు ఇక్కడ రిఫరెన్స్ నంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి పేమెంట్ రిఫరెన్స్ నంబర్ అనేది. ఎవరైతే పేమెంట్ చేయక్కర్లేదో వాళ్ళేమి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ మీకు ఐ అగ్రీ మీద అయితే క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు సంబంధించిన ఏవైతే డీటెయిల్స్ ఇంకేమైనా అడిగితే అవి కూడా అయితే ఎంటర్ చేయండి. ఏమి అడగకపోతే డైరెక్ట్‌గా సబ్మిట్ చేసేయండి. సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫార్మ్‌ని జిరాక్స్ కూడా డౌన్‌లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా తీసుకోండి. సో, ఇలా మీరు ఆన్‌లైన్‌లో ఈజీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో, ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే అయితే అప్లై చేసుకోండి. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఎవరు వదులుకోవద్దు. ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఒకవేళ ఈ జాబ్స్ అక్కర్లేకపోతే పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాలు మన ఛానల్ వీడియోస్‌లో అయితే ఉన్నాయి. సో, మీరవి చెక్ చేసి వాటికైతే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌కి అందరికీ షేర్ చేయండి. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఎలాంటి జాబ్స్ కావాలో అది కామెంట్ చేయండి. ఆ జాబ్ వీడియోస్ అయితే చేయడం జరుగుతాయి. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో కూడా అయితే కంపల్సరీగా జాయిన్ అవ్వండి. అండ్ లింక్ అనేది మన కామెంట్ బాక్స్‌లో ఉంటుంది. ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. సో, థాంక్ యూ. ఆల్ ది బెస్ట్.